కుసుమాల చేతిలో ఏల ఖడ్గం. బలము బలహీనత కలగలిసిన వాడే మనిషి. రాజనాయక్ బలహీనత మగువలు. వారిని సంతృప్తిపరిచే రసికుడు కాబట్టి మగువల బలహీనత కూడా రాజనాయకే. రాజనాయక్ ఓ పడమటి రాజ్యాన్ని ఆక్రమించిన తరుణంలో ఇంతకింత ఆలస్యం. మహారాజు గారికి మొత్తం 27 మంది భార్యలు, అంతఃపురంలో 37 మంది ఉంపుడు గెత్తెలు. ఒక్కొక్కళ్ళని తీసుకొస్తాను. మూర్ఖ! ప్రభు, ఆకాశంలోని నక్షత్ర కూటమిని ఒక్కసారి చూస్తేనే అందం. మొత్తం అందరినీ పిలుచుకురా. చిత్తం ప్రభు. ఆగో! ప్రభు, వారిని లెక్కలో చేర్చినావా? అయ్యో, వాళ్ళు చెలికెత్తెలు ప్రభు. కత్తిలాంటి అమ్మాయిలు చెలికత్తులైతే ఏమిటయ్యా? వారిని లెక్కలో చేర్చుకోను. ప్రభు, అది శిల శిల. అయితేనేమి, మగువశిలే కదా. రాజనాయక్ అరాచక చర్యలు సహించి మహారాజు మౌనం వహించడానికి కారణం యుద్ధరంగంలో అతని వీరత్వమే. మహారాజా, యువరాణి గారిని ఎవరో అపహరించారు. మన దళపతి రాజనాయక్ కూడా నగరంలో లేరు. ఒకవేళ రాజనాయకే పనిచేసుంటాడు. రత్నమహాదేవిని తిరిగి తీసుకొచ్చిన వారికి అర్ధరాజ్యము, రత్నమహాదేవితో పరిణయము అని చాటించండి.
రాజనాయక్, నన్ను ఎరుగుదు అన్నమాట. వేలాది మంది వీరులు చుట్టుముట్టిన ఒంటరిగానే వ్యూహరచన చేసి గెలిచేవాడే రాజనాయక్ అని నీ యుద్ధ నైపుణ్యం గురించి మా రాజ్యంలో గొప్పగా చెప్పుకుంటారు. ఈ రోజే ఎదురుగా చూస్తున్నాను. సూర్యునకు దివిటి అవసరము లేదు. ఇంత తెలిసిన నీవు నేనున్న రాజ్యములో నా మహారాజు కూతురితో ఇట్టి కృత్యమునకు పాల్పడుటకు నీకెంత ధైర్యముండవలెను అర్జూ. రాజనాయక్, నీవు అపహరించబడలేదు అనుచున్నావు అంతేగా? అపహరించబడినచో నీవు ముందు ఉండి వీని పిడి నీ మీద ఉండి ఉండును. కానీ నీవు వెనక ఉండి నీ పిడి వీని మీద ఉన్నప్పుడే అర్థమైనది నీవు అపహరించబడలేదు, ఆకర్షించబడినావని. ఒకే గురువు వద్ద ఖడ్గ విద్య నేర్చుకునేటప్పుడు శిక్షణ బదులు సరసం. శత్రురాజా యువరాజు కాబట్టి జనకునిపై కుమార్తెకు ఆగ్రహం కనుక ఆవిష్కరించబడినది ప్రేమ నాటకం. రాజనాయక్, ఆమె లేకపోతే నేను లేను, నేను లేకపోతే ఆమె లేదు. దయచేసి దారి వదులు. నేనొచ్చినది మహారాజు కుమార్తె కొరకే అయ్యుంటే సంతోషముగా సాగనంపేవాణ్ణి. కానీ నేనొచ్చినది నా కాబోయే భార్య రత్తు కొరకు. రాజనాయక్, మన కోపతాపములకు ఇది సమయము కాదు. రాజనాయక్, నీవు మగాడివేగా? రాజనాయక్, కాదా? రా. వచ్చి నన్ను ఓడించి రత్నాన్ని గెలుచుకెళ్ళు. రా. వద్దు అర్జున. వారిని వద్దని వారించి నా మగతనాన్ని పెంచుతున్నావా ప్రియమైన రత్తు? సరే, నీ కొరకు ప్రత్యేక రాయితీ. నాకీ ఖడ్గం అవసరం లేదు. అవసరము లేదు ఈ డాలు కూడా. రా, వచ్చి నన్ను హతమార్చి రత్నను గెలుచుకెళ్ళు. రా. ఈ మంచి తరుణము మించిపోవును. ప్రత్యేక సౌలభ్యము కొద్ది క్షణాలు మాత్రమే. రా. ప్రభువుల ముఖములో పుత్రిక తిరిగి వచ్చినదన్న సంతోషము కన్నా వీడు అల్లుడుగా దాపరించినాడన్న శోకమే గోచరించుచున్నది. రాజనాయకున్న చోట అక్షరములను అస్త్రములను కడు జాగ్రత్తగా సంధించవలను. చాటించిన ప్రకారము
పుత్రికను తిరిగి తెచ్చినందుకు అర్ధరాజ్యము, పరిణయమాడబోవు అల్లుడికి కానుకగా మిగతా రాజ్యము ఇవ్వవలను. మహారాజా, ఏం పూజ? మహారాజు గారికి వారసులుగా యువరాజులు వారున్నారు. ఉన్నారు కాదు, ఉండేవారు. ఇచ్చటున్న శేషులెవరైనా కీర్తి శేషులు కావాలనా? ఎవరక్కడ? తీనుగుల నేరి పారేసి పరిణయానికి పట్టాభిషేకానికి సిద్ధం చెయ్యండి. ముస్తాబయ్య వస్తాడు, కొత్త పెళ్లి కొడుకు. అడుగు జారుతున్నదా రాజనాయక్? ఇది నీవు నాకు నేర్పిన విద్యగా? విక్రాంతక రాజ్యాన్ని చేజిక్కించుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యానన్న ఆనందం ఒకవైపు, నిజ భుజ పరాక్రమశాలిగా నీకు తిరుగులేదన్న అహం మరోవైపు. నా జనకుని సోదరుని సఖుని అడ్డు తొలగించుకున్నానన్న సంతృప్తి ఇంకోవైపు. ఎదురుగా అందాలు ముద్దారబోస్తూ కనువిందు చేస్తున్న అతిలోక సుందరిని దక్కించుకుని తీరాలన్న విరహతాపం అదోవైపు. ఇన్ని తలపుల మధ్య కొట్టుమిట్టాడుతూ సుగంధ సువాసనలు వెదజల్లే నా కురలలో కాలకోట విషము పులుముకున్నది. గమనించలేకపోయావు కదా? రాజనాయక్, ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా నిన్ను మట్టు పెట్టేది నేనే. పైలోకానికి వెళ్ళలేక, పాతాళానికి పోలేక నీ ప్రేతాత్మ అశాంతితో అలమటించుగాక. ఇది మా రాజవంశ కులదేవత ఆ మహాదేవి మీద ఆనా. బతికినంతకాలం పైశాచిక కృత్యాలతో జీవించినవాడు ఇప్పుడు రత్నమహాదేవి శాపం వల్ల ఉగ్రరూపుడై భయంకర ప్రేతాత్మగా సంచరిస్తున్నాడు.
రాజ్యం చిన్నాభిన్నమైంది. రత్నమహాదేవి అంతఃపురంలో రాజనాయకు, అగ్నికి ఆహుతైన అతని అనుచర దళపతుల ప్రేతాత్మలు అర్ధరాత్రి రాజదర్బారు నిర్వహించేవారు. దానికి భయపడి అంతఃపురం చుట్టూ నివసించే ప్రజలు తండోపతండాలుగా రాజ్యం విడిచి వెళ్లారు. అంతఃపురం స్వాధీనం చేసుకోవాలనుకున్న కొందరు రాజబంధువులు మంత్రశాస్త్ర పారంగతులు, తాంత్రిక విద్యా నిపుణుల్ని పిలిపించి పూజలు జరిపించారు. రాజనాయకు తగిలిన శాపం బ్రహ్మహత్యా పాతకం కన్నా బలీయమైనది. అతనికి శాప విమోచనం లభించినప్పుడే ఇక్కడ జరిగే అమానుష కృత్యాలు అంతమవుతాయి. అది అంత తేలిక కాదు. 1000 సంవత్సరాలకు ఒకసారి వచ్చే నవకాళికా పౌర్ణమి రోజున చక్రాకార హోమగుండంలో యాగం చేసి ఒకే కుటుంబానికి చెందిన 5 రోహిణి నక్షత్ర జాతకుల్ని పూజలో బలి ఇస్తేనే రాజనాయక ఆత్మకు శాప విమోచనం కలుగుతుంది. మా కుటుంబంలో ఉన్న మేము 5 రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళమే. కాని ఆ బలి పూజని వంశంలోని మొదటి ఆడపిల్ల, అందులోనూ కన్నెపిల్లే జరిపించాలి. మీ ఇంటికి దయ్యం రావచ్చు, ఓకే, కానీ మా ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఇన్ని చేసి పూజ జరిగిన ఒక విచిత్రమైన సమస్య ఉంది. ఈ బలి పూజ ద్వారా శాప విమోచనం కలిగి విడుదలయ్యే రాజనాయక ఆత్మ తనలోని ఉగ్ర శక్తిని ఎలా ప్రయోగించబోతోందో అతని ఆత్మ తప్ప వేరెవరూ గణింపలేరు. వేరే మార్గమే లేదా? రాజధానిని వేరే చోటుకు మార్చి రాజ్యాన్ని ఏలుకోండి. ప్రేతాత్మగా సంచరిస్తున్న రాజనాయక్ ఘోర తపస్సు చేసి క్షుద్రశక్తుల్ని సంపాదించి నవకాళికా బలిపూజ కోసం ఎదురు చూడసాగాడు.